తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు రెండు కళ్ళు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తాము అనే విశ్వాసంతో కూడా ఉన్నారు. అండ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయనే లేదు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. చంద్రబాబు విశ్వాసానికి గల కారణాలేంటి? అంటే ఒకటి, రాజకీయ పరిస్థితులు మనము గతానికి ఇప్పటికీ మారినవి, అదొక కారణమై ఉంటాయి. ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేశాక మహాకూటమి పైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అటాక్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఆధారంగా చేసుకొని కూటమి పైన ఫైర్ చేశారు. చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకి పెట్టి కాంగ్రెస్ ఫైర్ చేశారు. అంటే పెద్ద ఎత్తున సెంటిమెంట్ను రగిల్చారు. చంద్రబాబు నాయుడు అనడంతోనే యాంటీ తెలంగాణ అనే సెంటిమెంట్ను చాలా సులభంగా రగిలించగలిగింది బీఆర్ఎస్. సో ఇప్పుడు ఆ స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? 10 ఏళ్ళు అయిపోయింది కదా. నిజంగానే తెలంగాణ సెంటిమెంటే అంత ప్రబలంగా ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి తప్ప కాంగ్రెస్ గెలిచింది కదా. అందువల్ల గతంలో లాగా తెలంగాణ సెంటిమెంటు తమకు అడ్డంకి కాదు అని తెలుగుదేశం భావించుంటారు. ఎందుకంటే 2018 కాదు, 2014కు ముందు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలో బాగా టార్గెట్ గురైన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశమే. 2 కళ్ళ సిద్ధాంతం అని రకరకాల డైమెన్షన్స్లో టీడీపీయే ప్రధానమైన టార్గెట్గా ఉంటూ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంటు తమ రీఎంట్రీకి అడ్డంకి ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో లాగా సెంటిమెంట్ ప్రభావం ఉంటుంది ఆ 10 ఏళ్ళ తర్వాత. రెండవది, సెంటిమెంట్ను రగిలించేటువంటి పార్టీ కూడా ఉండాలి. సెంటిమెంట్ ప్రజల్లో ఉండడం వేరు, అది ఒక రాజకీయ రూపాన్ని, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావడం అనేది వేరు. ఇప్పుడు తెలంగాణ భావన తెలంగాణలో ఎప్పుడు ఉంది, కానీ కేసీఆర్ రగిలించగలిగాడు సక్సెస్ఫుల్గా. ఆ భావన పెద్ద ఉద్యమమై ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అంతకుముందు పెద్ద పెద్ద నాయకులు లేరా? కానీ ఎందుకు చేయలేకపోయారు? 2002లో కేసీఆర్ ఎంట్రీ అయినాక ఆయన కేసీఆర్ రాజకీయ స్థాయి అప్పుడు చాలా చిన్నది. ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్, రాష్ట్రంలో మంత్రిగా ఉండి తర్వాత మంత్రివర్గంలో అవకాశం రాని ఒక సాధారణ టీడీపీ నాయకుడు. అలాంటి నాయకుడు బయటికి వచ్చి తెలంగాణలో ఇంత టవరింగ్ లీడర్ అయి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగలిగాడు. కారణం తెలంగాణ భావాన్ని రగిలించగలిగాడు కేసీఆర్. అందువల్ల ఇప్పుడైనా తెలంగాణ సెంటిమెంటు ఉండడము ఉండకపోవడం కన్నా దాన్ని రగిలించగలిగే రాజకీయ శక్తి ఉండాలి. అది బీఆర్ఎస్గా ఉండేది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ అంత బలంగా లేదు, బలహీనపడింది. కనుక చంద్రబాబు నాయుడు రాజకీయంగా తెలంగాణలో ఎంటర్ అయితే ఆ రకమైన సెంటిమెంట్ను రగిలించే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ లేకపోవడం రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే రాజకీయాలు ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీగాను, 2 ప్రాంతీయ పార్టీలుగాను రాజకీయం ఉన్నప్పుడు ప్రాంతీయ భావన బలంగా ఉంటుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో బీఆర్ఎస్కు అవకాశం ఉండేది ప్రాంతీయ భావన రగలటానికి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం స్లోగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుంది. 2 జాతీయ పార్టీల మధ్య రాజకీయ పోరాటంగా రాష్ట్ర రాజకీయం మారితే ఒక ప్రాంతీయ పార్టీ థర్డ్ ఫోర్స్కి వెళ్ళిపోయినప్పుడు అది ప్రాంతీయ భావనను ఆ స్థాయిలో రగిలించదు. ఇది మూడవ కారణమైంది. 4వది, ఎన్డీఏలో గతంలో మహాకూటమిలో చంద్రబాబు నాయుడు తక్కువ సీట్లకు కాంగ్రెస్ కన్నా పోటీ చేయొచ్చు, కానీ అప్పుడు మెయిన్ ప్లేయర్గా ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మార్జినల్ ప్లేయర్గా ఎంటర్ అవుతున్నాడు. రెండింటి మధ్య తేడా ఉంటుంది. మెయిన్ ప్లేయర్గా ఎంటర్ అయినప్పుడు ప్రజల రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, మార్జినల్ ప్లేయర్గా ఎంటర్ అయినప్పుడు ప్రజల రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు పోతాయి, క్రిస్టియన్ ఓట్లు పోతాయని చాలా విశ్లేషణలు వచ్చాయి, కానీ ఏం జరగలేదు. సో ఎందుకంటే టీడీపీకి జనసేనకు మైనారిటీలను దూరం కాలేదు. కారణం ఏంటి అంటే బీజేపీ ఈజ్ నాట్ ఎ మెయిన్ ప్లేయర్, ఇట్స్ అ మార్జినల్ ప్లేయర్. బీజేపీ మెయిన్ ప్లేయర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మైనారిటీ ఓటు పోయేది. తెలుగుదేశం పార్టీ మెయిన్ ప్లేయర్గా ఉంది, ఎన్డీఏకి నాయకత్వం వహిస్తుంది కనుక బీజేపీ యొక్క డిస్రప్షన్ అనేది జరగలేదు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, తెలంగాణలో ఇప్పుడు ఎన్డీఏకి ఇక్కడ బీజేపీ నాయకత్వం వహిస్తుంది, టీడీపీ కాదు కదా నాయకత్వం వహించేది. ఎందుకంటే బీజేపీ 35% ఓటింగ్ లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకుంది, మీకు 8 సీట్లు తెచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో
8 సీట్లు తెచ్చుకోవడము, 14% ఓటింగ్ తెచ్చుకుంది. అందువల్ల మెయిన్ ప్లేయర్గా బీజేపీ ఉంటుంది. బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏలో టీడీపీ కానీ జనసేన కానీ భాగస్వాములుగా ఉంటాయి. సో అలాంటి రాజకీయ పరిస్థితులు ఏంటంటే టీడీపీ యొక్క పాసిబుల్ డిస్రప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఒక భావన. అందువల్ల భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో యాక్సెప్టెన్స్ ఉంటుంది కనుక యాక్సెప్టెన్స్ ఉన్న పార్టీ నాయకత్వంలో ఒక భాగస్వామిగా ఉంటే, మరి ఆ భాగస్వామిగా బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా చూడాలి. బట్ యాక్సెప్ట్ చేసినప్పుడు అంత పొలిటికల్ ప్రాబ్లం ఉండకపోవచ్చు అనేది ఒక కారణం. అందువల్ల ఈ 3-4 కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గతంలో ఎదుర్కొన్న రెసిస్టెన్స్ను ఇప్పుడు ఎదుర్కోకపోవచ్చు అనేది టీడీపీ నాయకత్వ అంచనాలాగా ఉంది. కానీ ఇప్పుడు కూడా టీడీపీలో ఏదో అధికారం కొరకు పోటీ చేస్తుంది అనుకోను. టీడీపీ రాజకీయ వ్యూహం తెలంగాణలో అధికారంలోకి రావడం అనే యాంగిల్ కన్నా కూడా తెలంగాణలో ఒక సైజబుల్ సీట్స్ తెచ్చుకుంటే, అంటే కొన్ని ప్రాంతాల్లో సెలెక్టెడ్ పాకెట్స్లో తమకు బలం ఉన్న చోట 10-15 సీట్లను టార్గెట్ చేసి, అంటే 2014లో 15 సీట్లు తెచ్చుకున్నారు. సో అలా ఒక 20 సీట్లు టార్గెట్ చేసి ఒక 10-15 తెచ్చుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన ప్రెషర్ గ్రూప్గా ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంత రాజకీయ ప్రయోజనాలకు కానీ, అలాగే నాయకుల వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలకు కానీ, ఇలాంటి అనేక ప్రయోజనాలకు ఒక ఫోర్స్, ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తాయి. అందువల్ల అదొక రాజకీయ వ్యూహంగా ఉన్నట్లుంది. పూర్తిగా రేపు పొద్దున తెలంగాణలో పవర్లోకి వస్తామని చంద్రబాబు నాయుడు భ్రమపడతాడని అనుకోను. బట్ తెలంగాణలో కూడా సైజబుల్ సీట్స్ తెచ్చుకొని ఒక ఫోర్స్గా ఎమర్జ్ కావాలి. ఇది వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ వ్యూహం ఉండే, కానీ కారణాలు ఏదైనా టీడీపీ ఉపసంహరించుకొని పోటీలో లేదు. మీరు ఆ రోజుల్లో చాలామంది టీడీపీ నాయకులు పెద్దవాళ్ళతో మాట్లాడితే చెప్పింది అదే, మా టార్గెట్ ఏదో మేము పవర్లోకి వస్తామని కాదు సార్, 10 సీట్లన్నా మేము తెచ్చుకుంటే మాదో ప్రెషర్ గ్రూప్ అవుతుంది తెలంగాణ పాలిటిక్స్లోనే. అందువల్ల తెలంగాణ పాలిటిక్స్లో ప్రెషర్ గ్రూప్ కావడానికి టీడీపీ టార్గెట్ తప్ప తెలంగాణలో అధికారం రావడానికి టీడీపీ టార్గెట్ అని నేను అనుకోను. తెలంగాణలో రీఎంట్రీకి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్వ వైభవం తీసుకొస్తాము అంటూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచే పోటీలో ఉండాలి, ప్రభావం చూపించాలనే ప్లాన్లో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు సమాచారం సార్. ఈ ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రీఎంట్రీ ఇస్తే, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయితే ఆ ఎఫెక్ట్ ఏ పార్టీ మీద ఉండవచ్చు? బీఆర్ఎస్ మీద ఉంటుందా, కాంగ్రెస్ మీద ఉంటుందా, బీజేపీ మీద ఉంటుందా? అండ్ ఇక్కడ కేటీఆర్ నేను ఒక మాట మాట్లాడారు సార్, తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి అని చెప్పి. అంటే బీజేపీ పైన ఉండడానికి ఏముంది? బీజేపీ శత్రువు కాదు కదా టీడీపీకి. బీజేపీ టీడీపీలు కలిసే పోటీ చేస్తే లేదా విడిగా పోటీ చేసిన శత్రువులు కాదు. సో బీజేపీ పైన ప్రభావానికి స్కోపే లేదు. బీజేపీకి నష్టం అయ్యేలా టీడీపీ తెలంగాణలో రాజకీయం ఎందుకు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ కలిసిన పార్టీలు పోటీ చేస్తే విడిగా పోటీ చేయవచ్చు, ఎందుకంటే బీజేపీ కనుక టీడీపీతో కలవటానికి సిద్ధపడకపోతే. కానీ బీజేపీని దెబ్బతీసే రీతిలో, బీజేపీని నష్టపరిచే రీతిలో టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది? అలా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంబంధాలు ఉండవు కదా. అందువల్ల ప్రభావం అనేది చర్చ కాంగ్రెస్ బీఆర్ఎస్ల పైన, బీజేపీ పైన ప్రభావానికి చర్చే లేదు. సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల పైన ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు కేటీఆర్ మాకే లబ్ధి అని, అది ఇప్పుడు ప్రతి పార్టీ పైకి ఇది చెప్పినా అంతర్గతంగా ఆ ఆందోళన అనేది రెండు బీఆర్ఎస్లో ఉంది, కాంగ్రెస్లో ఉంది. బీఆర్ఎస్లో మాకే లబ్ధి అని కేటీఆర్ అంచనా బేస్ ఏంటి? తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేశారు? అది కదా ప్రాతిపదిక. ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తే ఆ ఓటర్లు టీడీపీకి వేస్తారు. టీడీపీ పోటీ చేయనప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ దెబ్బతింటుంది. కామన్ సెన్స్ కదా. ఎందుకంటే ఒక దగ్గర యాడ్ కావాలంటే ఒక దగ్గర సబ్ట్రాక్ట్ కావాలి. అంతకుముందు టీడీపీ ఓటర్లు ఎట్టే ఓటేశారు, సో టీడీపీ ఓటర్లు ఎట్టేశారో మనకెట్లా తెలుస్తుంది సార్ అని ఎవరైనా అనొచ్చు. నేను ఒప్పుకుంటాను. అప్పుడు ఒక మార్గం ఏంటంటే టీడీపీకి బలమున్న ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు, స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిచారో చూస్తే తెలుగుదేశం ఓటర్లు బహుశా అటు వేసి ఉంటారు అనేది ఒక అంచనా కదా. ఇప్పుడు తెలుగుదేశం ఓటర్లు ఖమ్మం జిల్లాలో ఎవరికి ఓటేశారు అనుకుంటే తెలుగుదేశం ఓటర్లు ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ అంత విజయం సాధించింది కనుక.
లేకపోతే కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయ్యి ఉంటుంది తప్ప సబ్ట్రాక్ట్ అయిన స్కోప్ లేదు. కానీ జిహెచ్ఎంసీలో అలా కాదు కదా. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బాగా ప్రభావం చూపింది బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఏం ప్రభావం చూపలేదు. అందువల్ల ఈ ఓటు మరి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేని పరిస్థితుల్లో లాభపడింది బీఆర్ఎస్ కదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. అలాంటప్పుడు ఇప్పుడు తెలుగుదేశం విడిగా పోటీ చేస్తే అది ఎవరి నుంచే సబ్ట్రాక్ట్ అవుతుంది? కాంగ్రెస్ నుంచి సబ్ట్రాక్ట్ అయ్యడానికి అవకాశం లేదనా, బీఆర్ఎస్ నుంచే సబ్ట్రాక్ట్ కావాలి. అందువల్ల బీఆర్ఎస్కే నష్టము అవుతుంది అనడానికి ఇది ఒక ప్రాతిపదిక. కేటీఆర్ మాకే లబ్ధి అంటే ఎట్లా లబ్ధో మరి చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆందోళన ఏంటంటే ఇది అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల లెక్క, కానీ మారిపోయింది లెక్క. ఇప్పుడు ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అవుతున్నాయి. చాలామంది హైదరాబాద్కు చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీల ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. అది క్లియర్గా మనకు కనబడుతోంది. సో అందువల్ల కాంగ్రెస్లో బీఆర్ఎస్ వాళ్ళు చేరుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేస్తే రెండు పరిణామాలు రావచ్చు. ఒకటి, ఆ బీఆర్ఎస్కు నుంచి కాంగ్రెస్కు రావాల్సిన నేతలు కాంగ్రెస్కు రాకుండా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లోనే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే సిటీకి చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు కలిశారు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కలవడం బట్టి ఏమవుతుంది, రేపు టీడీపీ కనుక బలంగా ఇక్కడ పోటీ చేయాలనుకుంటే వీళ్ళు ఏమైనా టీడీపీ వైపు వెళ్తారా? ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న సిటీ ఎమ్మెల్యేలో అధిక భాగం టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళే. మీరు కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, మీరు షేర్లింగంపల్లి, వీళ్ళంతా టీడీపీలో గెలిచిన వాళ్ళు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేలంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో కూకట్పల్లి ఇవంతా టీడీపీ బెల్ట్ ఇది. సో అందువల్ల టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కు వస్తారు. ఆ రకంగా నగరంలో బలపడతాం అని కాంగ్రెస్ ఆశిస్తుంది. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా సిటీ సీట్లన్నీ కూడా బీజేపీకి వెళ్ళాయి. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మీకు చేవెళ్ళ, ఈ 3 సీట్లు కూడా బీజేపీకి వెళ్ళాయి. అందువల్ల ఇక్కడ తాము బలపడటానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడల్లా బీఆర్ఎస్ను వీక్ అవుతోంది కనుక బీఆర్ఎస్ వాళ్ళని లాక్కొని ఇక్కడ బలపడాలి అని. సో ఈ ప్రాసెస్ కాంగ్రెస్ మొదలు పెడుతున్న సమయంలో టీడీపీ ఎంటర్ అయితే బీఆర్ఎస్ నుంచి బయటికి కాంగ్రెస్లోకి వస్తున్న నేతలు కొంతమంది స్ప్లిట్ అయి బీజేపీ టీడీపీ వైపు వెళ్ళచ్చు. ఓటర్లు ఒకవేళ నాయకులు కాంగ్రెస్లో చేరిన ఓటరు ఆ బీఆర్ఎస్లో ఉన్న ఆ ఓటింగ్ కాంగ్రెస్కి షిఫ్ట్ కాకుండా తెలుగుదేశం నేపథ్యం ఉన్న ఓటర్లు అటువైపు టీడీపీకి ఏమైనా ఓటు వేస్తే తమకు నష్టం కావచ్చని కాంగ్రెస్ భయపడుతోంది. అందువల్ల గత లెక్కల బట్టి చూస్తే బీఆర్ఎస్కే నష్టం లేదు. కాంగ్రెస్ కొత్తగా చేస్తున్న ప్రయత్నాలకు ఏమైనా దెబ్బ తగులుతుందా అనేది కాంగ్రెస్లో ఆందోళన ఉంది. అసలు టీడీపీ ప్రభావం ఎంత చూపుతుంది, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా, వేడిగా పోటీ చేస్తుంది, ఇవన్నీ ఇప్పటికి క్వశ్చన్లే. ఒక చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా స్వాగతం పలకడం, సన్మానం చేయడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు అఫీషియల్గా టీడీపీ అయితే ఏం చెప్పలేము, ఏం జిహెచ్ఎంసీలో పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తామని. టీడీపీకి బలం లేదని కాదు, బలం ఉన్న కాంటెక్స్ట్ మారితే ఏమవుతుంది దానికి 2021 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉదాహరణ. నేను 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అన్ని పార్టీలు ఓడించాను. అప్పుడు సెకండ్ పొజిషన్లో టీడీపీ ఉండే, థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉండే, ఫోర్త్ పొజిషన్లో టీఆర్ఎస్ ఉండే. సో అలాంటిది మీకు 2021లో ఫస్ట్ పొజిషన్లో బీఆర్ఎస్ గెలిచింది, సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంది, థర్డ్ పొజిషన్లో నేనున్నాను. ఇండిపెండెంట్గా 58,000 ఓట్లు వచ్చాయి. నాకు 58,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి మాజీ మంత్రికి 33,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు 5,000 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పెద్ద నాయకుడు ఎల్ రమణ కేవలం 5,000 ఓట్లు వచ్చాయి. సో అంటే 2007కు 2021 14 ఏళ్ల కాలంలో రాజకీయం ఎంత మారిందనడానికి నా అనుభవం చెప్పాను. అంటే అంత బలమైన ఫోర్స్గా ఉన్న టీడీపీ కాస్త 2007లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయం. అఫ్కోర్స్ కాంగ్రెస్ అఫీషియల్గా పోటీ చేయలేదు, ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ నాయకుల మద్దతు ఉన్నారు, కానీ కాంగ్రెస్ అధికారికంగా అప్పుడు పోటీ చేయలేదు. సో అందువల్ల 2021కి వచ్చే వరకు
ఏ పరిస్థితికి ఎందుకు నెట్టివేయబడ్డారంటే మారింది కాంటెక్స్టే, పాలిటిక్స్. టీడీపీకి ఓట్లు లేక కాదు, అభిమానులు లేక కాదు, కానీ రాజకీయ కాంటెక్స్ట్ మరి. అందువల్ల మారిన కాంటెక్స్ట్లో టీడీపీ ఎంత ప్రభావం చూపుతుందనేది స్టిల్ ఏ బిగ్ క్వశ్చన్. కానీ అది మాపై ప్రభావం పడదు అని అనడం ద్వారా రాజకీయ పార్టీలు తమలో ఉన్న ఆందోళనను బయటికి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎదగడానికి టీడీపీ ప్లాన్స్ చేస్తోంది. చంద్రబాబు నాయుడు పూర్వ వైభవం తీసుకొస్తామంటూ ఉన్నారు. మరోవైపు జనసేనను కూడా బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆయన కొండగట్టు వచ్చినప్పుడు కూడా క్యాడర్తో ఇదే విషయం చెప్పారు. తెలంగాణలో కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచుదాం అని చెప్పి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ అండ్ జనసేన ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్నాయి. తెలంగాణలో కూడా పొత్తు కొనసాగించేందుకు ఎన్డీఏ ఒప్పుకుంటుందా? ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దానికి లోకల్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండొచ్చు? ఎలా బీజేపీలో మీరు 100 సార్లు చూస్తారు, అధిష్టానం చెప్పినాక రెస్పాన్స్ ఏముంటుంది, యాక్సెప్ట్ చేస్తారు. బీజేపీలో అది క్వశ్చనే కాదు కదా. బీజేపీలో అధిష్టానం ఒక నిర్ణయం చెప్పినాక స్థానిక బీజేపీ నేతలు తిరుగుబాటు చేసిన ఉదాహరణ చెప్పండి నాకు. లేదు సార్, మనకి ఆ ప్రశ్న ఎక్కడికి వెళ్ళొస్తుంది? ప్రశ్న అది కాదు. సో ఎన్డీఏలో బీజేపీ నిర్ణయం వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేరా అన్నది ప్రశ్న తప్ప, బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే స్థానిక నేతలు వేరే రకంగా రెస్పాండింగ్ కారు. అది బీజేపీలో ఎప్పుడూ లేదు. మీరు ఒక ఉదాహరణ మీరే లేదని చెప్తున్నారు కదా. లేదు, కానీ ఈ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ నష్టపోయిందనే అభిప్రాయం ఉన్న ఏదైనా పార్టీ అభిప్రాయం, మీకు అధిష్టానము వర్సెస్ స్థానిక నాయకులు కాదు ఇష్యూ అది కాదు. అధిష్టానము స్థానిక బీజేపీ నేతల మధ్య కాదు ఇష్యూ ఏంటంటే బీజేపీ యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు అన్న పాయింట్ కరెక్ట్. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన వల్ల మాకేం లాభం జరగలేదు అన్న భావన బీజేపీలో ఉన్నమాట నిజం. అది బీజేపీ పార్టీలో ఉంది, అధిష్టానం వర్సెస్ రాష్ట్ర నాయకత్వం కాదన్న సమస్య. సో బీజేపీ మీకు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని 20 సీట్లలో గెలిచారు. అందులో టీడీపీ 15 సీట్లు, బీజేపీ 5 సీట్లు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఇంకా అక్కడ విడిపోలేదు. అక్కడ విడిపోకముందే తెలంగాణలో విడిపోయారు, తెలంగాణలో విడగొట్టుకున్నారు కూడా. సో తెలంగాణలో టీడీపీ బీజేపీ దూరం అయ్యారు. ఎందుకంటే టీడీపీతో పోతే తమకు సెంటిమెంట్ రీత్యా నష్టం జరుగుతుంది అనేది బీజేపీలో బలమైన భావన. సో తెలుగుదేశం పార్టీతో కలిస్తే, చంద్రబాబు నాయుడుతో కలిస్తే తెలంగాణ వాదం బలంగా ఉంటుంది కనుక సమాజంలో తమకు ఓటు పడదు అనే భయం బీజేపీలో ఉంది. కాంగ్రెస్లో కూడా ఈ భయం ఉంది. అందుకే మహాకూటమిలో వైఫల్యం తర్వాత చాలామంది అన్నది టీడీపీతో కలవడం, చంద్రబాబు నాయుడు ప్రచారంలో పెద్దపేట తీసుకోవడం వల్లనే మేము నష్టపోయాము అనే భావన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉంది. అందువల్ల బీజేపీ హ్యాస్ టు టేక్ ఎ కాల్, టీడీపీని యాక్సెప్ట్ చేస్తామా లేదా అని. జనసేన అనేది ఇష్యూ కాదు, ఎందుకంటే జనసేన మార్జినల్ ప్లేయరు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ శక్తిగా లేడు గనక తెలంగాణ ఉద్యమ సమయపు కాంట్రడిక్షన్స్ పవన్ కళ్యాణ్తో తెలంగాణ సమాజానికి లేదు. కానీ చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చే వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది కనుక ఆ రోజుల్లో టీడీపీ అనుసరించిన వైఖరి పైన తీవ్రమైన అటాక్, 2 కళ్ళ సిద్ధాంతమని. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణ అన్న పదాన్ని నిషేధించాలని ఆ రోజుల్లో ఆరోపణలు వచ్చాయి. కానీ తెలంగాణ అనే మాట అనకూడదు అని. అందువల్ల తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక బలమైన అడ్డంకిగా టీడీపీని తెలంగాణ ఉద్యమం చూసింది. ఆ కాంటెక్స్ట్ ఉంది కనుక టీడీపీతో కలవడము, చంద్రబాబు నాయుడుతో కలవడం పట్ల తెలంగాణ భావన ఎక్కడ వ్యతిరేకమవుతుందో అన్న అనుమానం బీజేపీలో ఉంది. పవన్ కళ్యాణ్ విషయంలో, జనసేన విషయంలో ఆ భావన లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు మీకు. కానీ అప్పటికి ఇంకా అఫ్కోర్స్ టీడీపీ ఎన్డీఏలో లేదు. కానీ టీడీపీ పట్ల వైఖరిలో, జనసేన పట్ల వైఖరిలో ఆ తేడా క్లియర్గా బీజేపీలో ఉంది. సమాజంలో కూడా ఉంటుంది. అంటే లాభమైనా నష్టమైనా టీడీపీతోనే బీజేపీకి. జనసేనతో లాభము నష్టము పరిమితమే, నష్టం జరిగేది ఏముండదు, లాభం కూడా పెద్దగా జరిగే పరిస్థితి ఏముండదు. అది అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. అందువల్ల టీడీపీతో కలుస్తుందా బీజేపీ, వారు ఏ లెక్కలు వేసుకుంటారనేది చూడాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలవటానికి బీజేపీ నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చే వరకు జనసేనతో కలిసింది.
కలిసి తెలుగుదేశం ప్రాబల్యం ఉన్న సీట్లలో ప్రధానంగా జనసేన పోటీ చేసింది, అయినా కూడా పెద్ద ప్రభావం రాలేదు. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ హ్యాస్ టు టేక్ ఎ కాల్. టీడీపీని యాక్సెప్ట్ చేస్తే ఎన్డీఏలో భాగం కనుక తెలంగాణలో కూడా టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఏ రకమైన లాభమా నష్టమా అని ఇప్పటికీ కూడా లెక్క అదే. బీఆర్ఎస్ లేదు కనుక, సెంటిమెంటు అంత బలంగా ఉండదు కనుక టీడీపీతో కలిస్తే నష్టమేం లేదు. సెలెక్టెడ్ పాకెట్స్లో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీ కదా ఎన్డీఏకి నాయకత్వం వహించేది, మెయిన్ ప్లేయర్గా టీడీపీ ఉండదు కదా. ఇలాంటి లెక్కలు ఒక లెక్క కొంతమంది వేస్తున్నారు. కొంతమంది అలా కాదు, చంద్రబాబు నాయుడుతో కలిసామంటేనే సెంటిమెంట్ రౌజ్ అవుతుంది, ఇది తమ నష్టం అని బీజేపీలో ఒక వర్గం ఉంది. అల్టిమేట్గా బీజేపీలో అధిష్టాన వర్గ నిర్ణయమే ప్రివేల్ అవుతుంది తప్ప స్థానిక నాయకత్వం అధిష్టానం మధ్య తిరుగుబాటుకు అది భారతీయ జనతా పార్టీ. వేరే పార్టీలు ఉంటాయి తప్ప బీజేపీలో అలా ఉండదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఒక రాజకీయ పార్టీలు. జాతీయ నాయకత్వానికి ఒక అంచనా ఉండొచ్చు, రాష్ట్ర నాయకత్వం ఒక అంచనా ఉండొచ్చు. ఆ మాటకొస్తే రాష్ట్ర నాయకత్వం కూడా ఒకటే అంచనా ఎందుకు ఉంటుంది, భిన్నమైన అంచనాలు ఉంటాయి. అల్టిమేట్గా పార్టీ హైకమాండ్ ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కూడా కట్టుబడే ఉంటారు బీజేపీలో. ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతాం అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా ఇదే తీర్మానం చేశారు సార్, పురంధేశ్వరి అధ్యక్షతన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఎదిగే పరిస్థితి ఉంటుందా? ఇలా ఎదిగే ప్రయత్నంలో టీడీపీ, జనసేనలతో వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు నేను చాలాసార్లు మీరు అడిగినప్పుడు నా ఆన్సర్ అదే, ఎదిగే పరిస్థితి ఉంటుందా అంటే నాకు ఎలా తెలుస్తుంది? జ్యోతిష్యాలే చెప్పలేను, ఊహాగానాలకు ప్రాతిపదిక ఉండాలి, స్పెక్యులేషన్ కూడా స్కోప్ బేసిస్ ఉండాలి. స్పెక్యులేట్ చేయొచ్చు, బేసిస్ ఉండాలి. అందువల్ల పెరుగుతుందా అనే ప్రశ్నకు నా దగ్గర ఆన్సర్ లేదు. అది 4-5 ఏళ్ళ రాజకీయాల్లో ఒక పార్టీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి, పెరగకపోవడానికి అవకాశాలు ఉంటాయి. అవి ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది పెరగాలంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా సార్. ప్రభుత్వంలో ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తూనే పెరగాలని రూల్ ఏమీ లేదు. ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తే పెరగటానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే, ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉన్నప్పుడు క్వశ్చన్ అయితే నష్టపోతారు కూడా కదా. ఇప్పుడు మీకు యూపీఏ ప్రభుత్వం 1లో వామపక్షాలు యూపీఏకి మద్దతు ఇచ్చాయి, అణు ఒప్పందం పైన క్వశ్చన్ చేసి బయటకు వచ్చాయి. ఏం జరిగింది? ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తే లాభం జరగలేదు, నష్టం జరిగింది. యూపీఏ 2 వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ బలం 140, యూపీఏ 1లో 140కి పైగా ఉంటే యూపీఏ 2లో 206కు పెరిగింది. కాంగ్రెస్ బలం పెరిగింది, లెఫ్ట్ బలం తగ్గుతూ వచ్చింది. మీరు 2014 తర్వాత, 2004 తర్వాత, ముఖ్యంగా 2008లో అణు ఒప్పందం పైన పోరాటం మొదలుపెట్టి యూపీఏ నుంచి విత్డ్రా అయిన తర్వాత కన్సిస్టెంట్గా లెఫ్ట్ డిక్లైన్ అవుతూ 60కి పైగా సీట్ల నుంచి 6 సీట్లకు పడిపోయింది. మరి మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే వామపక్షం బలపడాలి కదా, బలపడలే కదా దేశంలో. అంటే ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పుడు పోరాడితే నష్టపోతారు, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు పోరాడితే లాభపడతారు. అందువల్ల ఎప్పుడు పోరాడాలన్నది కూడా పాయింట్ అవుతుంది. మీకు 2004కు ముందు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత ఉన్న సమయంలో వామపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే లాభపడ్డాయి. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి నష్టపోయింది. అందువల్ల అల్టిమేట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగానా అనుకూలం అని కాదు, ప్రజల మూడుకు వ్యతిరేకంగా ఉన్నావా అనుకూలంగా ఉన్నావా అనేది క్రైటీరియా అవుతుంది అక్కడ. సో అందువల్ల స్టాండర్డ్ రూల్ ఏముండదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితేనే పెరుగుతారని. అలా అయితే జనసేన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి కదా పెరగాలంటే. సో అందువల్ల టీడీపీ పట్ల అసంతృప్తి పెరిగితే అప్పుడు కూడా పోరాడకుండా కలిసి ఉంటే నష్టపోతుంది. సో లేదు, అసంతృప్తి లేనప్పుడు చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు బాగా సంతృప్తిగా ఉన్నారనుకోండి, బీజేపీ పోరాడితే నష్టపోతుంది, కలిసి ఉంటేనే లాభపడుతుంది. అందువల్ల లాభపడటానికి ప్రభుత్వంలో ఉండడము ఉండకపోవడం అనేది ప్రజల మూడ్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక మీరు అడిగిన మరో ప్రశ్న యాంగిల్ ఏంటంటే బీజేపీ మరి పెరుగుతున్న కొద్దీ ఎవరిని దెబ్బ కొట్టాలి? సో సహజంగానే మరి ఒక రాజకీయ పార్టీ ఉన్న ఓటర్లాలే, ఉన్న కేక్ అదే. ఆ కేక్లో ఒక పార్టీ కాస్త ఎక్కువ తింటే ఏదో ఒక పార్టీకి తక్కువ రావాల్సిందే కదా. ఉన్నాయి 4 రొట్టెలు, 4 రొట్టెలు 2 తిన్నాడు అనుకో, మిగతా ఎవరికోరికి తక్కువ పడాల్సిందే. వైసీపీ ఓటు అదనంగా కొత్తగా కోల్పోతే అది బీజేపీకి వచ్చే అవకాశం తక్కువ.
వైసీపీ పట్ల వ్యతిరేకత వస్తే టీడీపీకి బెనిఫిట్ అవుతుంది, బీజేపీకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది? మరి బీజేపీ పెరుగుతున్న క్రమంలో ఎవరి పైన ప్రభావం పడుతుంది అనేది ఫండమెంటల్ క్వశ్చన్. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని మనం ఊహాగానం చేయలేం. కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పెరుగుతున్న క్రమంలో మా మిత్రపక్షాలకు ఏమైంది అని లెక్కలేసుకుంటే తెలిసిపోతుంది మనకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందన్నది జ్యోతిష్యం, ఊహాగానం, స్పెక్యులేషన్. కానీ దేశమంతటా ఏం జరిగింది? బీజేపీకి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మిత్రపక్షాలు లేవు కదా, దేశమంతటా మిత్రపక్షాలు ఉన్నాయి కదా. బీజేపీ ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న సమయంలో ఈ మిత్రపక్షాల బలం పెరిగిందా తగ్గిందా? బీహార్లో బీజేపీ జేడీయూ మిత్రపక్షాలు, బీజేపీ పెరుగుతూ వచ్చింది. ఎవరు తగ్గింది? జేడీయూ తగ్గిందా పెరిగిందా? జేడీయూ తగ్గింది. తగ్గి బీజేపీ జూనియర్ పార్ట్నర్ స్థాయి నుంచి సీనియర్ పార్ట్నర్ అయింది, జేడీయూ మేజర్ పార్ట్నర్ నుంచి జూనియర్ పార్ట్నర్ అయింది. సో బీహార్లో బీజేపీ జేడీయూల పొత్తు, బీజేపీ పెరుగుతూ వచ్చింది, జేడీయూ తగ్గుతూ వచ్చింది. మహారాష్ట్ర బీజేపీ శివసేన మధ్య పొత్తు, శివసేన మేజర్ బీహార్ లాగానే శివసేన మెయిన్ ప్లేయరు, జూనియర్ ప్లేయర్గా బీజేపీ ఉండే. బీహార్లో కూడా మెయిన్ ప్లేయర్ జేడీయూగా ఉండే, జూనియర్ ప్లేయర్ బీజేపీగా ఉండే. కానీ ఎప్పుడైతే బీజేపీ మెయిన్ ప్లేయర్ అయిందో జేడీయూ జూనియర్ ప్లేయర్ అయింది. శివసేనలకు కూడా అదే జరిగింది మహారాష్ట్రలో. బీజేపీ ఎప్పుడైతే మెయిన్ ప్లేయర్ అయిందో శివసేన బలహీనపడుతూ వచ్చింది. చివరకు బీజేపీ నుంచి దూరమై మహారాష్ట్ర కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసింది. సో క్లియర్గా బీజేపీ మహారాష్ట్రలో పెరుగుతున్న కొద్దీ శివసేన ప్రాబల్యం తగ్గింది. అంతకుముందు శివసేన నాయకుడు ముఖ్యమంత్రి ఉండేవారు, మనోహర్ జోషి, వీళ్ళందరూ కూడా. సో అందువల్ల క్లియర్గా మీకు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పాను. మూడో ఎగ్జాంపుల్ చెప్తాను, తమిళనాడులో ఏడీఎంకేతో కలిసి బీజేపీ ఈ పొత్తులో ఉంది. లాస్ట్ ఎన్నికల్లో 3.6% ఓటింగ్. ఇప్పుడు విడిగా పోటీ చేస్తే 11% వచ్చింది, చిన్న చిన్న పార్టీల పొత్తు పెట్టుకుని పిఎంకే లాంటివి. మరి బీజేపీ తమిళనాడులో పెరిగింది, తగ్గింది ఏ పార్టీ? ఏడీఎంకే. బీజేపీ మిత్రపక్షం. స్టేట్ వైడ్గా పంజాబ్ చెప్తాను నేను. పంజాబ్లో బీజేపీ ఓటింగ్ పెరిగింది, తగ్గింది ఏ పార్టీ ఓటింగు? అకాలీదళ్ది. దేశంలో చూడండి, ఒక్క రాష్ట్రం కాదు నేను చెప్పేది మీకు. బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ 4 రాష్ట్రాలు ఉదాహరణ చెప్పాను. 5వ రాష్ట్రం కూడా చెప్తాను మీకు, జమ్మూ కాశ్మీర్. కాశ్మీర్లో బీజేపీతో కలిసింది మహబూబ్ ముఫ్తీ. పెరిగిందా తగ్గిందా? ఆమె పార్లమెంట్కి ఓడిపోయింది. సో ఇలా దేశం మొత్తం మీద మీరు తీస్తూ పోండి, బీజేపీ పెరుగుతున్న కొద్దీ మిత్రపక్షాలు ఎక్కడా బలపడలేదు. నేను నాకు స్టేట్ చూపెట్టండి, ఇంకో పలానా స్టేట్లో బీజేపీ పెరగడం వల్ల మిత్రపక్షం బలపడ్డదని. ఇంకొక ఉదాహరణ చెప్తాను. బీజేపీతో మిత్రపక్షంగా లేరు, ప్రత్యక్షంగా లేరు, పరోక్షంగా మిత్రపక్షంగా ఉన్నారు. వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? మీకు బిజు జనతాదళ్ బీజేపీకి 10 ఏళ్ల పాటు పరోక్షంగా మిత్రపక్షం. ఒరిస్సాలో ప్రత్యర్థులైన పార్లమెంట్లో సహకరిస్తూ వచ్చారు. బీజేడీ పరిస్థితి ఏంటి? 21 లోక్సభ సీట్లలో 20 సీట్లు బీజేపీకి వస్తే 1 సీటు బిజు జనతాదళ్కి వచ్చింది. రాష్ట్రంలో అధికారం కూడా పోయింది. అంటే బీజేపీకి ఆఖరికి ప్రత్యక్షంగా మిత్రపక్షం కాకపోయినా పరోక్షమైన మిత్రపక్షమైన బిజు జనతాదళ్ కూడా బీజేపీ పెరగడంతో దెబ్బతిన్నది. మీకు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ 10 ఏళ్లుగా పరోక్ష మిత్రపక్షం, బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది, వైసీపీ పెరిగిందా తగ్గిందా? దెబ్బతిన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ మీకు 2014 to 19 మధ్యకాలంలో బీఆర్ఎస్ పరోక్ష మిత్రపక్షమే. చాలా విషయాలు బీజేపీ సపోర్ట్ చేసింది కేంద్రంలో. ఏం జరిగింది? బీజేపీ పెరిగింది తెలంగాణలో, ఆ పరోక్ష మిత్రపక్షమైన బీఆర్ఎస్ దెబ్బతిన్నది. సో మీకు 2 సెట్స్ ఆఫ్ పార్టీలు వివిధ రాష్ట్రాలు ఇచ్చారు. మొదటి సెట్ ఆఫ్ పార్టీస్ బీజేపీ మిత్రపక్షాలు, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రాల్లో మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే, ఒక ఎన్నిక తీసుకోకండి, ఒక ఎన్నిక ఎప్పుడు తీసుకోకూడదు. మీకు ఇప్పుడు కర్ణాటక ఉంది, జేడీఎస్ బీజేపీతో కలిసింది, జేడీఎస్ కూడా కాస్త సీట్లు తెచ్చుకున్నది. బట్ ఒక్క ఎలక్షన్ ఎప్పుడు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూడాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ అమెరికన్ సుప్రీం కోర్టు ఇంకో కాంటెక్స్ట్లో అంటాడు, సో కోర్ట్స్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వెదర్ ఆఫ్ ద డే బట్ ద క్లైమేట్ ఆఫ్ ద ఎరా అంటాడు. అంటే ఒక రోజులో ఉన్న వాతావరణాన్ని ఆధారంగా కాదు, రోజులో ఉన్న వాతావరణ పరిస్థితులు కాదు, ఒక ఏడాదిలో ఉన్న ఒక కాలంలో, ఒక యుగంలో ఉన్న వాతావరణ పరిస్థితుల బట్టి ప్రభావం చూపుతుందని. అందువల్ల పొలిటికల్ అనాలిసిస్ కూడా ఎప్పుడు కూడా షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వెదర్ ఆఫ్ ద డే.
ఆ రోజులో వాతావరణం ఎట్లా ఉండొచ్చు, ఓ రోజు వర్షం పడవచ్చు, ఎండాకాలం కూడా వర్షాలు పడతాయి, వర్షాకాలంలో కూడా ఎండ ఉంటుంది. బట్ దట్ డజంట్ డిసైడ్. సో ఒక పొలిటికల్ అనాలిసిస్ షుడ్ నెవర్ బేస్ ఎప్పుడు కూడా వెదర్ ఆఫ్ ద డే మీద కాదు, క్లైమేట్ ఆఫ్ ద ఇరా పైన ఉండాలి, క్లైమేట్ ఆఫ్ ఎ పీరియడ్. అందుకే నేను ఒక లాంగర్ పీరియడ్లో ఎనాలిసిస్ చేస్తే బీజేపీ మిత్రపక్షాలైన ఏడీఎంకే, జేడీయూ, శివసేన, పీడీపీ, శిరోమణి అకాలీదళ్ అన్ని పార్టీలు బలహీనపడ్డాయి. బీజేపీకి పరోక్షంగా మిత్రులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, బీఆర్ఎస్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పెరిగితే టీడీపీకి లాభమా నష్టమా అనే ప్రశ్నకు మీరే, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఇన్ని స్టేట్స్ ఎగ్జాంపుల్ చెప్పినా నేను మీకు, ఒక్క ఎగ్జాంపుల్ కాదు, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఇన్ని స్టేట్లలో మీకు ఉదాహరణలు చెప్పాను. సో అన్ని స్టేట్లలో కంక్లూజన్ ఒకటే వస్తుంది కదా, బీజేపీ పెరుగుతున్న కొద్దీ బీజేపీతో మైత్రి చేసిన పార్టీలు దెబ్బతింటూ వచ్చాయి, ప్రత్యక్షంగా మైత్రి చేసిన పార్టీలు దెబ్బతిన్నాయి, పరోక్షంగా మైత్రి చేసిన పార్టీలు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇందుకు భిన్నంగా ఉంటుంది అని ఎవరైనా అంటే దానికి మరి రీజనింగ్ ఏదన్నా చెప్తే నేను కామెంట్ చేయగలను. హద్దులు మీరవద్దు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయవద్దు, అధికారుల మీద పెత్తనం చేయవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు, అధికారిక కార్యక్రమాల్లో సమీక్షల్లో పాల్గొనవద్దు, ఒకవేళ హద్దులు మీరితే షోకాజ్ నోటీస్ ఇస్తాం, దానికి కూడా సరైన సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. సో పవన్ కళ్యాణ్ ఎందుకు జన సైనికుల విషయంలో ఇంత జాగ్రత్త పడుతున్నారు? అది ఎవరైనా అంతే కదండి. పార్టీలో చంద్రబాబు నాయుడు అయినా మంత్రి భార్య బిహేవ్ చేస్తే అలాగే అన్నాడు కదా. అది ప్రత్యేకంగా జనసేన ఏ పార్టీ అన్నారు, అది ఇష్యూ కాదు. మళ్ళీ మీరు అక్కడ కూడా ప్రశ్న మారింది ఏంటి అంటే, అధికారులు వీళ్ళు జాగ్రత్త అని కాదు, టీడీపీ వారితో సంబంధాల విషయంలో అది పొలిటికల్ పాయింట్. టీడీపీ వారితో సంబంధాల విషయంలో మీరు విభేదాలు తెచ్చుకోకండి, ఘర్షణ పడకండి అన్నారు. అది పొలిటికల్ పాయింట్. ఇక అధికారులపై యజమాని చేయొద్దని జనరల్ సాధారణమైన సూత్రీకరణ కదా. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు అన్నారు కదా. అదే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు అనే పాయింట్ ఎక్కడ టీడీపీతో కదా, వాళ్ళ అధికారులు కాదు, అధికారులను క్వశ్చన్ చేయొద్దని కాదా. సో రాజకీయంగా అధికారంలో ఉన్న టీడీపీని క్వశ్చన్ చేయొద్దని. దానికి కారణం ఏంటి మరి, ప్రభుత్వంలో జనసేన భాగస్వామి, తాము భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండగా కింద ఎవరైనా స్థానిక నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నష్టం జరుగుతుంది కదా. సో మిత్రపక్షమైనా ప్రశ్నించకూడదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో తాజాగా అనుప్రియ పాటిల్, అప్నాదల్, అలాగే సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, సంజయ్ నిషాద్ పార్టీ, ఈ 3 పార్టీలు మిత్రపక్షాలు. వీళ్ళంతా ఉత్తరప్రదేశ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం పైన ఇటీవల కాలంలో విమర్శలు చేస్తే బీజేపీ ఇంటర్నల్ మీటింగ్లో అది పెద్ద చర్చకు వచ్చింది. మన మిత్రపక్షాలే మనను విమర్శిస్తున్నారు, ఇది ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది కదా అని. సో ఆంధ్రప్రదేశ్లో జనసేన నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే లాభం ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని తపన పడి వైసీపీ వ్యతిరేక శక్తులందరినీ కూడగట్టి ఒక అద్భుతమైన విజయాన్ని వైసీపీ వ్యతిరేక కూటమికి తెచ్చిపెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. సో తన పార్టీ వాళ్ళు వైసీపీకి పరోక్షంగా లాభం చేకూరిస్తే పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా? సో అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు వైసీపీకి అనుకూలంగా ఉపయోగపడేలా మీరు బిహేవ్ చేయకూడదని. నిజంగానే టీడీపీ ప్రభుత్వం పట్ల ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే అది పవన్ కళ్యాణ్ స్థాయిలో, చంద్రబాబు నాయుడు స్థాయిలో తెలుసుకునే అంశం కదా. స్థానిక జనసేన నేతలే ప్రభుత్వ విధానాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే అది ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతాయి. అందుకే పవన్ కళ్యాణ్ హెచ్చరిక చేశాడు. ఇక విధానపరమైన అంశాలే కాదు, వ్యక్తులు వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉంటాయి. ఎందుకంటే 2 రాజకీయ పార్టీలు కలిసినప్పుడు సహజంగానే వన్ అప్ మ్యాన్షిప్ ఉంటుంది. ఎందుకంటే లోకల్గా 2 పార్టీ నాయకులు ఉంటారు, ఒక పార్టీ చెందిన ఎమ్మెల్యే ఉంటారు. అధికారం ఎవరిది, ఆధిపత్యం ఎవరిది అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. 2 పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఏదో ఒక పార్టీ బలంగా ఉంటే ఈ పంచాయతీ రాదు. 2 పార్టీలు బలంగా ఉన్న చోట ఈ ప్రాబ్లం ఉంటుంది. నాకు మిత్రుడు చెప్పాడు, కర్నూలులో ఎలక్షన్ రిజల్ట్స్ రోజు సో ఒక మెస్సులో భోజనాలు చేస్తున్నారు. సో అప్పటికి టీడీపీకి బ్రహ్మాండమైన అనుకూల రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ మిత్రుడు రాజకీయాలతో సంబంధం ఉన్న మిత్రుడు కాదు, ఆయన కూడా మెస్సులో భోజనానికి వెళ్ళాడు. సో తెలుగుదేశం అభిమానులు, ఇంకా ముఖ్యంగా ఉంటే కమ్మాసు, అందరూ కలిసి వచ్చి అక్కడ భోజనం చేస్తూ
ఏం విజయం రా మనది, మన పార్టీ ఇట్లా అద్భుతంగా గెలుస్తాను అనుకున్నామా, అని బ్రహ్మాండంగా గెలిచినామని అని చాలాసేపు మాట్లాడుకుంటే అక్కడ జనసేన, అది కూడా సామాజికంగా బలిజ చెందిన వారు కూడా కూర్చున్నారట. కూర్చున్నప్పుడు వెంటనే ఆయన అన్నాడట, మీరే గెలిపించున్నారా, మీ వల్లనే గెలిచిండ్రా, మీరు ఓట్లెత్తిన గెలిచిండ్రా, మా కృషి లేదా, మేము లేమా అన్నట. ఇతను ఉన్నది వాళ్ళు అప్పటిదాకా గమనించకుండా మా పార్టీ మాది, మేమే గెలిచాం అని మాట్లాడుతున్నారు. ఇది అనడంతోనే లేదన్నా అట్లెందుకు అనుకుంటారు, అందరం కలిసి కదన్నా గెలిచింది, మేము కలిసే బేసీపీని ఓడించాం, మీ పాత్ర లేదని ఎవరంటారు అని అన్నారట. సో అందువల్ల ఇలా మీకు ఒకరు ఆధిపత్యం కొరకు ప్రయత్నిస్తే మిగతా వాళ్ళ నుంచి ఆ రియాక్షన్ వస్తుంది. సో ఇక్కడ అప్రయత్నంగా వాళ్ళకి కావాలని చేసిందేం కాదు అక్కడ తెలుగుదేశం అభిమానులు, కానీ ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది. సో అందువల్ల మీకు ఈ సమస్య ఎక్కడైనా స్థానికంగా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా తగాదాలు ఉండొచ్చు, సామాజికంగా కూడా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కమ్మాస్ అండ్ కాపోస్ ఒక అన్నేచురల్ సోషల్ కొల్యూషన్. నేను చాలా చెప్పాను, ఇది ఒక అసహజమైన సామాజిక సంకీర్ణం. సో ఈ అసహజమైన సామాజిక సంకీర్ణం జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని సాధ్యమైంది. సో ఒక రాజకీయ అవసరాల రీత్యా ఈ అసహజ సామాజిక సంకీర్ణం కలిసింది. సో టీడీపీ జనసేన పొత్తు ఒక రకంగా రెండు పార్టీలు రాజకీయ అవసరాలు. సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఈ అసహజ సంకీర్ణంలో సమస్యలు రాకపోవు కదా. సో అందువల్ల అవి రాకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. అది రైటే కదా, తప్పు కాదు కదా. అంటే 10 ఏళ్ల పాటు టీడీపీతో బంధం ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్. ఆయన ఏమన్నాడో మనకు తెలియదు. అంటే పల్లా శ్రీనివాసరావు అండ్ పవన్ కళ్యాణ్ వీరిద్దరు భేటీ సందర్భంగా ఆయన ఏమన్నాడో 10 ఏళ్ళు ఎందుకు 20 ఏళ్ళు ఎందుకు వద్దు అనుకుంటాడు, 11 ఏళ్ళు విలగొట్టుకోవాలి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ని సీఎం అన్నారు, ఆయన డిప్యూటీ సీఎం దగ్గరే ఆగిపోయారు, ప్రస్తుతానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీగా ఎప్పటికైనా జనసేన పార్టీ బలోపేతం కావాలి అంటే, అధికారం రావాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ప్రశ్నించాలి కదా సార్. ప్రశ్నించవద్దు అని చెప్పి ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అంటూ తన మిత్రపక్షాన్ని ప్రశ్నిస్తుందా? మీకు రాంగ్ అండర్స్టాండింగ్ ఇది. ప్రశ్నించడానికి ప్రశ్నించినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తారా? నాదెళ్ల మనోహర్ ప్రశ్నించాలి కదా. నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా? ప్రశ్నించాలి అంటే మిత్రపక్షాలను భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రశ్నించడం కాదు కదా. ప్రశ్నించడం అనే వ్యక్తి రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు మీడియాలో ఉన్న వ్యక్తులుగా మనం ప్రశ్నిస్తుంటాం, ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నిస్తాం, సంబంధం లేదు. కానీ రాజకీయ పార్టీగా ప్రశ్నించడం వేరు, మీడియాగా ఇంటలెక్చువల్స్గా ప్రశ్నించడం వేరు. మీడియాగా ఇంటలెక్చువల్స్గా ప్రశ్నించే వాళ్ళను క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు. అంటే సమాజంలో వ్యవస్థలన్నింటినీ కూడా ప్రశ్నించడం ద్వారా ఆ వ్యవస్థల్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం. రాజకీయ పార్టీ ప్రశ్నించడం అంటే అపోజిషన్ అవుతుంది. రాజకీయ పార్టీలో క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ఉండదు. అపోజిషన్ పాత్ర జనసేన ఎట్లా నిర్వహిస్తుంది ఉంటే కూటమిలో ఎలా భాగమవుతుంది? అవకాశమే లేదు కదా. అందువల్ల టీడీపీ నాయకత్వంలోని కూటమిలో భాగమై రోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని ఆయన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కోరుకోవచ్చు, కానీ అది సాధ్యమయ్యే పని కాదు కదా. హరిరామ జోగి లాంటి వాళ్ళు కోరుకోవచ్చు, కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది? జనసేన టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది, కలిసి ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్నారు. టీడీపీ విజయంలో జనసేన భాగస్వామి, జనసేన విజయంలో టీడీపీ భాగస్వామి. ఆ రెండు పార్టీలు కలిసి ప్రజలకు ఒక మేనిఫెస్టో ఇచ్చారు, ప్రజలు ఒక సంయుక్త మ్యాండేట్ ఇచ్చారు. అందువల్ల ఆ మ్యాండేట్ అనేది ఖచ్చితంగా 5 ఏళ్ల వరకైతే కొనసాగాలి. 5 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలకు అనుగుణంగా మళ్ళీ కలుస్తారా కలవరా డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు రెంట్కి ఇస్తారు, 11 నెలల వరకు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. 11 నెలల తర్వాత మీకు వారికి ఇష్టం ఉంటే రెంటల్ అగ్రిమెంట్ రివైజ్ అయితే, లేకపోతే కాదు. మీరు ఒక ఆఫీస్ స్పేస్ తీసుకుంటారు రెంట్కు, ఒక 10 ఏళ్ళకో లీజ్ ఇస్తారు, 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మీరు ఆఫీస్ మీద పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ని బట్టి ఉంటుంది. సో మీరు ఒక 15 ఏళ్ళు లీజ్, 15 ఏళ్ళ తర్వాత స్టిల్ ఇద్దరికి నచ్చితే లీజ్ మరో 15 ఏళ్ళు ఎక్స్టెండ్ అవుతుంది, నచ్చకపోతే ఆగిపోతుంది. సింపుల్ కదండి ఇది. సో అందువల్ల రాజకీయ పార్టీల మధ్య కూడా ఇది అగ్రిమెంటు. ఈ టీడీపీ జనసేనల మధ్య అగ్రిమెంట్ 5 ఏళ్ళు. రెండు రాజకీయ పార్టీలు ఎప్పుడూ శాశ్వతంగా కలిసి ఉండవు, చరిత్రలో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. సో 20 ఏళ్ళు కలిసి ఉండొచ్చు, 15 ఏళ్ళు కలిసి ఉండొచ్చు, 30 ఏళ్ళు కూడా కలిసి ఉండొచ్చు. ఇప్పుడు అకాలీదళ బీజేపీ 1996 నుంచి
2020 వరకు 14 ఏళ్ళు కలిశారు. 2020 వరకు 96 అంటే 24 ఇయర్స్ కలిసి ఉన్నారు. 24 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు కలిసి లేరు. బిజు జనతాదళ్ బీజేపీ 2009 వరకు కలిసి ఉన్నారు. ఇప్పుడు కలిసి లేరు. అంటే ఒక్కొక్క రాజకీయ పరిస్థితుల బలంగా రాజకీయ పార్టీల మధ్య పొత్తులుంటాయి, మిత్రులు ఉంటాయి. కానీ శాశ్వతంగా రెండు రాజకీయ పార్టీలు కలిసి ఉంటే అది విలీనమైపోతాయి కదా, వేరు వేరు ఎందుకు ఉంటాయి? రెండు పార్టీలు కలిసి ఎప్పుడూ ఉండవు. అయితే అది ఎన్నేళ్ళు ఉంటాయి అనేది డిపెండ్స్ ఆన్ పాలిటిక్స్, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. సో అందువల్ల దానిపైన మనం ఇప్పుడు టీడీపీ జనసేన ఎంతకాలం కలిసి ఉంటుందని రోజు ఊహాగానాలు చేసుకోవడం అనేది ఆ రెండు పార్టీలు కలిసి ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు చేసే పని. నాలంటాడు ఎందుకు చేస్తాడు? నాకు వాళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా, కలిసి ఉంటే ఎందుకు కలిసి ఉన్నారని విశ్లేషిస్తా, కలిసి లేకపోతే ఎందుకు కలిసి లేకపోవాలని విశ్లేషిస్తా. వాళ్ళకి కలిసి ఉండాలి, కలిసి విడిపోవాలనే అభిప్రాయం నాకు ఉండదు. నాకు వాళ్ళు ఎలా ఉంటే దాన్ని అలా విశ్లేషిస్తాం అంతే తప్ప వాళ్ళు ఎలా ఉండాలి అనే ఒక అభిప్రాయం నాకెందుకు ఉంటుంది? సో కానీ అందువల్ల ఇప్పుడైతే టీడీపీ జనసేన కలిసే ఉన్నారు, ఏ విభేదాలు లేవు. విభేదాలు రాకుండా జాగ్రత్తలు రెండు పార్టీలు పాటిస్తున్నాయి, ప్రయత్నిస్తున్నాయి, నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఏం జరుగుతుంది అవుతుంది, అది ఇప్పుడు ఎట్లా మాట్లాడతాం? సో కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్తున్న వారిని ఈ హనీమూన్కి వెళ్తున్నారు, సంతోషం, ఆల్ ది బెస్ట్ అంటాను తప్ప ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందే, అందరం పోయేవాళ్ళం అంటారా హనీమూన్ పోయే వాళ్ళతో? ఇప్పుడు టీడీపీ జనసేన సిమాంట వాళ్ళు కలిసి అధికారంలోకి వచ్చి ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ఉప ముఖ్యమంత్రిగా పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం బలంగా సహకరించుకుంటూ ఉన్న రోజుల్లో ఎందుకు వైశ్యుడు అయిపోయాక ప్రిడిక్షన్, డూమ్స్డే ప్రిడిక్షన్ అది కరెక్ట్ కాదు కదా. వీళ్ళిద్దరు విడిపోతారు, 5 ఏళ్ళు ఉంటారా, 10 ఏళ్ళు ఉంటారా, 20 ఏళ్ళు ఉంటారా, అది ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది వైసీపీకి ఉండొచ్చు, వీళ్ళు విడిపోవాలని కోరిక నాకెందుకు ఉంటుంది? సో వాళ్ళు విడిపోతే ఎందుకు విడిపోయారని విశ్లేషిస్తా. కలిసి ఉంటే ఎందుకు కలిసి ఉన్నారు, కలిసి ఉండటానికి కారణం ప్రాతిపదిక ఏంటంటే విశ్లేషిస్తాం. ఏపీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసిన ప్రిడిక్షన్ ఏంటంటే ఫలితాలకు ముందు జగన్ గెలుస్తాడు, అది మా ఆకాంక్ష కాకపోయినా మా అంచనా, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ రకంగా ఉంది అని చెప్పేసి. కానీ 40% తెచ్చుకున్న జగన్ హీరో, షర్మిల జీరో అని చెప్పి కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. 11 స్థానాలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డిని ఇంకా కేటీఆర్ హీరోగా ఎందుకు అనుకుంటున్నాడు? అంటే ఆయన షర్మిలతోనే పోల్చారు. 50% తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఏమవుతాడు? సూపర్ హీరో కావాలి కదా. సో అంటే బహుశా బీఆర్ఎస్కు చంద్రబాబు నాయుడు విలన్ కనుక జగన్మోహన్ రెడ్డి విలన్ హీరోని కొట్టాడని అనుకుంటున్నారేమో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు హీరో కదా. 50% ఓట్లు వచ్చిన వాళ్ళు హీరో అవుతారు. 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ హీరో అవుతాడు కదా. 40% ఓట్లు తెచ్చుకుని ఓడిపోయిన వ్యక్తి ఎట్లా హీరో అవుతారు? ఓడిపోయిన వ్యక్తి ఓడిపోయినాడు అంతే. సో అంటే నువ్వు షర్మిలతో పోల్చి జీరో అయ్యారు అంటే అది ఆ పోలిక ఎట్లా పోలికైతే? షర్మిలకు జగన్కు పోటీ జరగలే కదా. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోటీ కేటీఆర్ కూడా అర్థం కావాల్సింది. ఇట్స్ ఫైట్ బిట్వీన్ చంద్రబాబు అండ్ జగన్. ఇట్ ఇస్ ఫైట్ బిట్వీన్ ఎన్డీఏ కూటమి అండ్ వైసీపీ కదా. ఫైట్ ఏదో వైసీపీకి కాంగ్రెస్కి మధ్య జరిగినట్లు, జగన్కు షర్మిలకు మధ్య జరిగినట్లు భావిస్తే ఎట్లా? షర్మిల పోటీలోనే లేదు కదా. సో జగన్కు షర్మిలకు పోటీ జరిగితే జగన్ గెలిచాడు అంటే అర్థం ఉన్నది. జగన్కు షర్మిలకు పోటీయే కాదు కదా, పోటీ చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. పోటీ ఇద్దరి మధ్య జరిగితే మూడో వ్యక్తితో పోలిస్తే ఎట్లా? అదిగా మీరు అన్నారు అంచనా కాదు, ఆకాంక్ష. జగన్ గెలవాలని బీఆర్ఎస్ ఆశపడింది. అందరికీ తెలుసు కదా కేసీఆర్ జగన్ల మధ్య ఫ్రెండ్షిప్. సో జగన్ విజయానికి ఆకాంక్షించడమే కాదు, రకరకాల రూపాల్లో సహకారాన్ని కూడా అందించారు, అందరూ తెలుసు కదా అది. కానీ జగన్ గెలవలేదు. జగన్ బీఆర్ఎస్ల మధ్య ఆ బంధం మొదటి నుంచి ఉంది. సో అంత కారణాలైనా మొదటి నుంచి అంటే అట్లీస్ట్ లాస్ట్ 5 years అయితే ఉంది. ఎందుకంటే టీడీపీతో పంచాయతీ ఉంది కనుక. టీడీపీ 2018లో వచ్చి కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ని ఛాలెంజ్ చేసింది కనుక, 2014లో కూడా బీజేపీతో కలిసి తను ఛాలెంజ్ చేసింది కనుక, సాధారణంగా టీడీపీకి బీఆర్ఎస్కు పంచాయతీ ఉన్నప్పుడు టీడీపీ శత్రువు ఏమవుతారు? బీఆర్ఎస్కు మిత్రుడు అవుతాడు కదా. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కదా మ్యాథమెటిక్స్లో. శత్రువు మిత్రుడే కదా. సో ఆ కాంటెక్స్ట్లో వైసీపీ బీఆర్ఎస్ కలిశాయి. అంటే వైసీపీ ఏమో తెలంగాణ రాజకీయం నుంచి నిష్క్రమించి ఆ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఏమాత్రము అడ్డంకి కాలేదు. టీడీపీ ఏమో తెలంగాణ వచ్చాక కూడా రాజకీయం కంటిన్యూ చేసింది. 2014 బీజేపీతో కలిసి టీఆర్ఎస్ ఛాలెంజ్ చేసింది. 2018లో కాంగ్రెస్తో కలిసి ఛాలెంజ్ చేసింది.
ఈవెన్ 2024లో కూడా అందరికీ తెలుసు కదా, టీడీపీ సోషల్ మీడియా చూస్తే మీరు అప్పుడు నవంబర్ 2023 ప్రాంతంలో టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ చూడండి. టీడీపీ శ్రేణులు ఎవరిని గెలవాలని కోరుకున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు? కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారా? అందరూ తెలుసు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. నిన్న కాకుండా చంద్రబాబు నాయుడు వచ్చి ఏమన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు అని లేదా? ఎన్డీఏ ముఖ్యమంత్రి వచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నాడు అన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్ళిన తెల్లారి చంద్రబాబు నాయుడు మిత్రపక్షమైన బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేయలేదని ధర్నా చేస్తారు, దీక్షలు చేస్తున్నారు, నారీ బేరీ చేస్తున్నారు. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నిన్న నారీ బేరీలో మాట్లాడాడు. రేవంత్ రెడ్డి అంత బాగా పనిచేస్తున్నాడు, మీ చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇస్తుంది, మీరు ఎందుకు పోరాడుతున్నారు అంటే బాగా పనిచేసుకోవడం మీద పోరాడతారా? సో ఈ డైమెన్షన్ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. అందువల్ల వైసీపీ గెలవాలని కోరుకున్నాడు కనుక, సో ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్కి హీరోలాగా కనబడితే ఎట్లా? సో హీరోలు జీరోలు శాశ్వతం కారు, అది అలా అన్నా తప్పలేదు. కానీ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు హీరోలు అవుతారు, గెలవని వాళ్ళు ఎట్లా హీరోలు అవుతారు? డెఫినెట్గా గెలిచిన వాళ్ళను కంగ్రాచులేట్ చేస్తాం, ఓడిన వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తామా? ఇప్పుడు కేటీఆర్ చంద్రబాబు నాయుడు కంగ్రాచులేట్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ కంగ్రాచులేట్ చేస్తాడు. కంగ్రాచులేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 40% ఓట్లు తెచ్చుకున్నందుకు మీకు అభినందనలు అంటారా? అదంటే అది వ్యంగ్యం అవుతుంది, అవునా కాదు, సటైర్ అవుతుంది. సో అందువల్ల ఏ రకంగా చూసినా కంపారిజన్ బిట్వీన్ తెలివిగా జగన్కు షర్మిలకు మధ్య చేసి, షర్మిలకు ఓట్లు రాలేదు కనుక జగన్కు 40% వచ్చాయి కనుక 40% వచ్చిన వాళ్ళు హీరో అంటే మరి సూపర్ హీరో చంద్రబాబు నాయుడు అవుతాడు, పవన్ కళ్యాణ్ అవుతారు కదా. వైఎస్ఆర్కు నివాళులర్పించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడ్డారు సార్. అండ్ మహానేత అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కూడా కీర్తించారు. కానీ వైసీపీ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పేరిట ఉన్న పథకాలను మారుస్తుంటే అపోజ్ చేసింది. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ తమ నాయకుడు అని చెప్పి ఓన్ చేసుకునే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. ఈ సందర్భంగా టీడీపీకి తోక పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారిపోయిందని చెప్పి వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పథకాల పేర్లు మార్చడాన్ని వైసీపీ కూడా తప్పబడకూడదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి పథకాల పేరుతో ఎందుకు పథకాలు ఉంటాయి? ఏం జగన్మోహన్ రెడ్డి ఉంచింది చంద్రన్న పథకాన్ని, ఎన్టీ రామారావు పేరే మార్చింది కదా జగన్మోహన్ రెడ్డి. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుంటే దాన్ని తీసి అంబేద్కర్ పేరున్నది కూడా మార్చాడు కదా. హెల్త్ యూనివర్సిటీ కూడా పక్క పెట్టండి. సో అంబేద్కర్ పేరును మార్చాడు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు, ఎన్టీఆర్ పేరు కదా. ఎన్టీఆర్ ఏం వ్యతిరేకం కాదు అంటారు కదా. మేము ఎన్టీఆర్ సతీమణికి కూడా వైసీపీలో సభ్యురాలు కదా, జిల్లా పేరు మార్చారు. సో అందువల్ల ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టుకోలేదా మీరు? ఒక హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు అలాగే ఉంచి వైఎస్ఆర్ పేరు ఇంకోటి పెట్టున్నట్టు ఏం రాజశేఖర రెడ్డి పేరుకేం కొరత ఉందా? సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు పెడితే, తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ పేరు మారుతున్నారని వ్యతిరేకించడంలో అర్థం ఉందా? అసలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఐకాన్స్ పేర్లు పెట్టుకుంటారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కూడా రాజీవ్ గాంధీ పేర్లతో, ఇందిరాగాంధీ పేర్లతో పథకాలు ఉన్నాయా? ఎవరి పేర్లు? మహాత్మా గాంధీతో పేరున్న పథకం కాంగ్రెస్ పెట్టింది, జాతీయ ఉపాధి హామీ పథకం. బీజేపీ పేరు మార్చలే కదా. బీజేపీ అధికారంలోకి వచ్చినా మహాత్మా గాంధీ పేరే ఉన్నది. మీ పార్టీ నాయకుల పేర్లు పెడితే వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుంటారు. ఇది కామన్ సెన్స్ కదా. మీకు అదే టంగుటూరు ప్రకాశం పంతులు పేరు పెట్టనుంటుంది, తెలుగుదేశంలో మార్చేటప్పుడు పోనీ అడిగితే అర్థం ఉన్నది. పొట్టి శ్రీరాములు పేరు పెట్టనుంటుంది, అల్లూరు సీతారామరాజు పేరు పెట్టనుంటుంది, గుజాడ అప్పారావు పేరు పెట్టనుంటుంది, గిడుగు రామూర్తి మంతుల పేరు పెట్టనుంటుంది. పెట్టినరు ఎవరైనా? మీరు పెట్టిన పేర్లన్నోమో రాజశేఖర రెడ్డి పేర్లు పెడుతుంది. మార్చినప్పుడు నీవు తెలుగు ఐకాన్స్ పేర్లు పెట్టి మారిస్తే, ఇంకో చూడు మేము కందుకూరు వీరేశలింగం పేరు పెట్టాం, అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాం, మీరు అలా మారుస్తారంటే అర్థం ఉన్నది. రాజశేఖర పేరు పెట్టినాక మార్చుకోక తెలుగుదేశంలో ఏం చేయాలండి? సో అందువల్ల మీకు అందుకే జాతీయ స్థాయిలో ఎగ్జాంపుల్ ఇచ్చింది అదే. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పెట్టింది, బీజేపీ పవర్లోకి వచ్చాక దాన్ని మార్చలే. కానీ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు పెట్టుకుంటే మార్చుకోరా? దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టుకుంటారు వాళ్ళు. సో వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు అందువల్ల పిఎం ఆవాస్ యోజన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా పిఎం ఆవాస్ యోజనే, ఇప్పుడు కూడా పిఎం ఆవాస్ యోజన పేరే మార్చలేదు, ఎందుకంటే పిఎం ఈజ్ పిఎం కనుక. సో అందువల్ల పేర్లు మార్చాలని మీరు రాజకీయపరమైన అస్తిత్వం కలిగిన పేర్లు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటే, ఆ పేర్లు టీడీపీ మార్చితే వైసీపీ వ్యతిరేకించి కూడా షర్మిల ఎట్లా వ్యతిరేకిస్తుంది?
వైసీపీ కూడా వ్యతిరేకించకూడదు. అధికారం మారింది మీ ఇష్టం అనాలి, గ్రేసియస్గా దాన్ని తీసుకోవాలి, మార్చుకోండి. మళ్ళీ మేము పవర్లోకి వస్తాం, మా నాయకుని పేరు పెట్టుకుంటాం చెప్పండి. కానీ పేరు పెడుతున్నారని ఎలా అభ్యంతరం చెప్తారు? ఇక విగ్రహాలు కూలగొట్టడాన్ని రాజశేఖర రెడ్డి తనైన షర్మిలే కాదు, ఎవరైనా వ్యతిరేకించాలి. ఎన్టీ రామారావు విగ్రహాలు వైసీపీ వాళ్ళు కూలగొట్టినా మనం వ్యతిరేకించాం, రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూలగొట్టినా వ్యతిరేకించాం. సో ఎవరి విగ్రహాలైనా వారి అభిమానులు పెట్టుకుంటే దాన్ని కూలగొట్టే అధికారం ఇంకొకరు నువ్వు పెట్టుకో. అయితే నాలాంటి వాడికి అసలు విగ్రహాలు పెట్టడం పైన భిన్నాభిప్రాయం ఉంది. అడ్డగోలుగా రోడ్డుకు అడ్డంగా విగ్రహాలు పెట్టడం కాదు, ఓ ఆసుపత్రులు పెట్టండి, ఓ పార్కులు పెట్టండి, ఓ స్కూళ్ళు బిల్డింగ్లు కట్టండి, ప్రజోపయోగ ఫెసిలిటీస్ కట్టండి. విగ్రహాల వల్ల ఏమొస్తుందండి? సో కానీ మన దగ్గర విగ్రహాల గోల ఎక్కువ. అందుకే ఒక నాయకుడు అంటాడు, స్వాతంత్ర సమర యోధుల స్మారకార్థం రాతి విగ్రహాలు నిర్మిస్తాం, కానీ వారి విలువల్ని రాళ్లతో కొట్టి చంపుతామన్నారు. సో మనకు విగ్రహాలు పెట్టడం క్రేజ్, విగ్రహాలు కాదు. అదే రాజశేఖర రెడ్డి పేరుతో ఒక హాస్పిటల్ కట్టుంటే ఇవాళ కూలగొట్టే పరిస్థితి ఎవరికైనా ఉండేదా? ధైర్యం ఉండేదా? రాజశేఖర రెడ్డి పేరుతో పార్క్ నిర్మిస్తే ఆ పార్కును ధ్వంసం చేసే అవకాశం ఉండేదా? ఇప్పుడు పౌరాలగుట్ట దగ్గర రాజశేఖర రెడ్డి స్మృతివనాన్ని నిర్మిస్తామన్నారు, అది ఏమైందో కూడా తెలియదు ఎవరికి. రాజశేఖర రెడ్డి మరణించిన ప్లేస్ పౌరాలగుట్ట దగ్గర, మరి ఇప్పుడు ఎవరైనా కట్టారో లేదో నాకైతే అవగాహన లేదు. సో ఎప్పుడు కూడా ఒక ప్రజోపయోగ పని కనుక చేస్తే ఎదుటివాడు ముట్టుకోడు కూడా, అయినా విగ్రహాలు కూలగొట్టకూడదు. అది ప్రజోపయోగం పని అయినా కాదా అనే డిబేట్తో సంబంధం లేదు. ఎవరి విగ్రహాలను కూడా కూలగొట్టే సంస్కృతి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఈ వ్యాండలిజం అంటారు, అది ఏ రకంగా రాజకీయంగా శోభనివ్వదు. దాన్ని ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించాలి. షర్మిల ఖచ్చితంగా ఇంకెక్కువ వ్యతిరేకించాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయగానే ఆమె రాజకీయము, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాజశేఖర రెడ్డి అంటున్నాడు. మరి మీ నాయకుడు విగ్రహాలు కూలగొడుతున్నప్పుడు మీరు ఎట్లా మౌనంగా ఉంటారు? ఇది వైసీపీ ప్రశ్న, చాలా రైట్ ప్రశ్న కదా. మీరు రాజశేఖర రెడ్డి పట్ల మీకు ఎంత గౌరవం ఉంది? రాజశేఖర రెడ్డి వారసుడు జగన్ కాదు, రాజశేఖర రెడ్డి వారసురాలు నేనే అని షర్మిల చెప్పుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి మావాడే అంటున్నారు. మరి మీ వాడైనప్పుడు ఆ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూలగొడుతున్నాయి, మీరు ఎందుకు అభ్యంతరం చెప్తలేరు? ఎందుకు ధర్నాలు చేస్తలేరు? ఎందుకు నిరసనలు చేస్తలేరు అనే వైసీపీ ప్రశ్న కరెక్ట్ ప్రశ్న. అందువల్ల ఎవరైనా వ్యతిరేకించాలి, అందులో వీళ్ళు ఎక్కువ వ్యతిరేకించాలి కదా. సో ఎవరైనా వ్యతిరేకించాలన్న అంశాన్ని కూడా వ్యతిరేకించకపోయే వరకు టీడీపీ తోక పార్టీ అనే విమర్శలు అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నేను చెప్పాను, షర్మిల కంప్లీట్ కాన్సన్ట్రేషన్ వల్ల జగన్కు వ్యతిరేకంగానే చేసింది. అందువల్ల ఆమె జగన్కు వ్యతిరేకంగానే రాజకీయాల్లోకి వచ్చింది తప్ప రాజకీయాల్లో వేరే లక్ష్యం లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకెవరు లేక ఆమెను తీసుకున్నారు. రియాలిటీ ఏంటి? ఆమె టార్గెట్ చంద్రబాబు నాయుడు కాదు, మోడీ కాదు, ఆమె టార్గెట్ జగన్. సో ఆమె పర్సనల్ టార్గెట్తో ఆమె రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. కాంగ్రెస్ పార్టీకి పర్సనల్ టార్గెట్ ఉండదు, కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ టార్గెట్స్ ఉంటాయి. సో అందువల్ల ఆ గ్యాప్ ఎత్తున్న మాట నిజం. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ టార్గెట్, షర్మిల పర్సనల్ టార్గెట్. అందుకే షర్మిల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన కానీ మోడీ ప్రభుత్వం పైన కానీ ఫైట్ చేసిన విమర్శలు చేయొచ్చు అడపా, కానీ సీరియస్గా ఎప్పుడూ ఫైట్ చేయలేదు. అందువల్ల వైసీపీ ఈ విమర్శ చేస్తానికి ఆస్కారం వచ్చింది.